హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఫీఫా రౌండ్ ఆఫ్ 32 అయిపోయింది. రౌండ్ ఆఫ్ 16కి టీమ్స్ ప్రొసీడ్ అయిపోయాయి. ఇంకా అక్కడి నుంచి క్వార్టర్ ఫైనల్స్ ఉంటాయి. సో ఈ రౌండ్ ఆఫ్ 32 పర్ఫార్మెన్స్ గురించి అండ్ రౌండ్ ఆఫ్ 16 చిన్న ప్రివ్యూ లాగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ రౌండ్ ఆఫ్ 32 మ్యాచెస్ వర్ ఫ్యాబులస్. ఎస్పెషలీ అర్జెంటీనా కాబు వర్ది మ్యాచ్ అయితే ఫినామినల్ లెవెల్లో జరిగింది. పోర్చుగల్ క్రొయేషియా మ్యాచ్ అనేది అద్భుతమైన రీతిలో ఆ మ్యాచ్ కూడా మనం చూసాం. అండ్ యూ కుడ్ సీ టీమ్స్ ఫ్రమ్ బిహైండ్ వచ్చి గెలవడం, ఇంగ్లాండ్ కూడా అలాగే గెలిచే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తూ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ రౌండ్ ఆఫ్ 16 మ్యాచెస్ విల్ బికమ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. దానికి కారణం ఏంటి అంటే నాకౌట్స్లో ఎప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ ప్లేస్ ప్రిటియర్ ఫుట్బాల్, ఇట్ ఈస్ అబౌట్ హూ ప్లేస్ ఎఫెక్టివ్ ఫుట్బాల్. అంటే మన ఫుట్బాల్ అనేది ఏ స్పోర్ట్లోనే కూడా నాకౌట్ మ్యాచ్ గెలవాలి అంటే కనుక ఎస్థెటిక్స్ సరిగ్గా ఉన్నాయా, మంచి షాట్లు ఆడాడా, ఎంత కొట్టాడు అనేది ఉండదు అక్కడ. క్రికెట్లో కూడా ఇట్స్ ఆల్ అబౌట్ హూస్ విన్నింగ్ ది గేమ్. ఎందుకంటే విన్ యూ సర్వైవ్, లూజ్ యూర్ ఎలిమినేటెడ్. సో ఇక్కడ కూడా ఫుట్బాల్లో ఎవరు బెటర్ టీము, ఎవరి దగ్గర మంచి స్ట్రైకర్స్ ఉన్నారు, ఎవరు 4-4-2 ఆడుతున్నారు, ఎవరు 4-3-3 ఆడుతున్నారు, ఎవరు క్రియేటివిటీ ఎక్కువ ఉంది, ఇవన్నీ మ్యాటర్ కాదు. ఎవడు గోల్ కొట్టాడు అనేది మ్యాటర్. గోల్ కొట్టలేదంటే ఎవడు పెనల్టీలో గోల్ ఆపాడు అనేది మ్యాటర్. ఏ గోల్ కీపర్ పెనల్టీస్లో గోల్ ఆపాడు అనేది మ్యాటర్. సో ఇటువంటి పరిస్థితులకి గ్రిటీ టీమ్స్ కొన్నిసార్లు అడ్వాన్స్ అవుతాయి. అందులో ఒక ఎగ్జాంపుల్ ఇస్ మొరక్కో. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే అడ్వాన్స్ అవుతూ ముందుకెళ్ళిందో. తర్వాత మీకు ఇంకొక సెట్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటే కనుక ఫ్లేయర్ ఉన్న టీమ్స్ ఉంటాయి. వాళ్ళు వేరే లెవెల్లో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి ఫ్లేయర్ ఉన్న టీమ్ ఇస్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. వాళ్ళు రౌండ్ ఆఫ్ 32 కూడా చాలా సునాయాసంగానే వాళ్ళు విజయం సాధించేశారు. ఎంబాపే ఇన్ కంప్లీట్ ఫామ్, డెంబెలే బాగా ఆడుతున్నాడు, ఒలిసే అసలు వేరే లెవెల్లో ఆడుతున్నాడు భయ్య. మనం ఉస్మాన్ డెంబెలేని, కీలిన్ ఎంబాపేని చూస్తాం కానీ ఒలిసే కూడా భలే కట్టినవి, భలే సపోర్ట్ ఇస్తున్నాడు వీళ్ళకి. సో వాళ్ళు మంచి ఫ్లేయర్తో ఆడుతూ ఉన్నారు. సో దే విల్ టేక్ ఆన్ పారగ్వే అండ్ ఐ థింక్ దే విల్ స్టార్ట్ as ఫేవరెట్స్. అండ్ వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళు ఎవరిని ఆడాలి ఏంటి పరిస్థితి అనేది దే విల్ వెయిట్. ఎందుకంటే ఆన్ ది అదర్ హ్యాండ్ మనం మాట్లాడుకుంటే కనుక మీకు కెనడా అండ్ మొరక్కో మ్యాచెస్ ఉన్నాయి. కెనడా అండ్ మొరక్కో మ్యాచ్ మనం మాట్లాడుకుంటే కనుక ఎస్ డెఫినెట్లీ హోస్ట్ నేషన్స్ కెనడా, మెక్సికో, యూఎస్ఏ అందరూ కూడా రౌండ్ ఆఫ్ 16కి వచ్చేసారు. బట్ క్యాన్ కెనడా టేక్ ఆన్ మొరక్కో? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. మొరక్కో విల్ స్టార్ట్ as ఫేవరెట్స్ బట్ యు నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ కూడా పారగ్వే అగేన్స్ట్గా ఫ్రాన్స్ విల్ స్టార్ట్ as ఫేవరెట్స్ బట్ యు నెవర్ నో. పారగ్వే ఏం చేశారో చూసాం మనం. సో అందుకే ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సిన ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. తర్వాత మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఏముంది అంటే కనుక బ్రెజిల్, నార్వే అండ్ అలాగే ఇంగ్లాండ్, మెక్సికో. ఎందుకు దీన్ని క్లబ్ చేశానంటే బ్రెజిల్ అండ్ అలాగే ఇంగ్లాండ్ వాళ్ళు క్వార్టర్స్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ నౌ ఇఫ్ యూ లుకింగ్ ఎట్ ది థింగ్స్. బట్ నార్వే ఏం తక్కువ చేయట్లేదుగా. ఎర్లింగ్ హాలాండ్ వేరే లెవెల్లో ఆడుతున్నారుగా. అక్కడ కూడా అగైన్ కమ్బ్యాక్ ఇన్ చేసి డిసైడింగ్ గోల్ హాలాండే కొట్టాడు నార్వేకి. సో బ్రెజిల్ వర్సెస్ నార్వే బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బ్రెజిల్ మెల్లమెల్లగా ఊపందుకుంటూ ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని స్కేర్లు వచ్చాయి, వాళ్ళు కూడా కాస్త సర్వైవ్ అయ్యారు. బట్ మెల్లగా దే ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ ఫేస్. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో, ఎట్లా ఆడబోతున్నారు ఏంటి అనేది. బ్రెజిల్ అండ్ నార్వే మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మెక్సికో చాలా బాగా ఆడుతూ వచ్చారు, అన్డిఫీటెడ్. ఇంగ్లాండ్ అగైన్ దే డూయింగ్ వెల్. బట్ హ్యారీ కేన్ ఏ విధంగా అయితే రౌండ్ 32లో ఆడాడు, దట్ బ్రేస్ వావ్, అసలు వేరే లెవెల్లో ఆడుతున్నాడు. తనకి నైట్ హుడ్ ఇవ్వాలని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సర్ హ్యారీ కేన్ అని పిలవాలని మాట్లాడుతున్నారు. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ మెక్సికోకి ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా ఆడడం. సో ఐ విల్ థింక్ ఇంగ్లాండ్ విల్ స్టార్ట్ as ఫేవరెట్స్ దే. రైట్. ఆ తర్వాత సెటప్ అనేది ఇస్ బికమింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకటి మనం అర్జెంటీనా మ్యాచ్ చూసుకుంటే కనుక అర్జెంటీనా అండ్ ఈజిప్ట్, అండ్ అలాగే ఇటువైపు మనం మాట్లాడుకుంటే కనుక ఇట్స్ స్విట్జర్లాండ్ అండ్ కొలంబియా. సో కొలంబియాకు ఉన్న ఫ్లేయర్ చాలా డిఫరెంట్గా కనిపించింది. ఎప్పుడు డిఫరెంట్గానే ఉంటుంది వాళ్ళకి. అండ్ ఈసారి కూడా అదే ఫ్లేయర్తో ఆడుతూ ఉన్నారు. దే షోడ్ వాట్ దే కెన్ డూ ఇన్ ది గ్రూప్ స్టేజ్. అండ్ ఇప్పుడు వాళ్ళు స్విట్జర్లాండ్తో ఆడుతున్నారు. స్విట్జర్లాండ్ ఆల్సో హ్యాడ్ సమ్ గుడ్ గేమ్. సరే ఖతర్తో వాళ్ళు కోల్పోయిన పాయింట్, ఆ తర్వాత దే హ్యాడ్ అ వెరీ గుడ్ గేమ్. ఇక్కడ కూడా దే ప్లేడ్ రియలీ వెల్. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఐ థింక్ స్విట్జర్లాండ్ ఒక రకంగా చెప్పాలంటే సర్ప్రైజ్ చేస్తుంటే ఇఫ్ దే డిఫీట్ కొలంబియా. అగైన్ ఇట్ సైడ్ మనం అర్జెంటీనా అండ్ ఈజిప్ట్ గురించి మాట్లాడుకుంటే కనుక అర్జెంటీనా జస్ట్ సర్వైవ్డ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 92nd మినిట్లో లిజాండ్రో గోల్ కొట్టకుండా ఉండున్నా, లేదంటే కనుక ఆ కార్నర్ డెలివరీ మెస్సీ దగ్గర నుంచి వచ్చి అది రొమేరో గోల్ వేసారు, ఓన్ గోల్ ఇచ్చారు పక్కన పెట్టండి, అది రాకుండా ఉండున్నా, మెస్సీ ఫస్ట్ గోల్ కొట్టకుండా ఉండున్నా, అండ్ కాబు వర్ది వర్ హోల్డింగ్ దమ్. కాబు వర్ది అక్కడ బల్లి గోల్స్ కొట్టారు. ఎస్పెషలీ మనకి లుపెస్ గబ్రాల్ గోల్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. సో డెఫినెట్లీ అర్జెంటీనా సర్వైవర్. వాళ్ళ మిడ్ఫీల్డ్ ఏమాత్రం సరిగా పర్ఫామ్ చేయలేదు. రాడ్రిగో కానివ్వండి, ఎన్జో కానీ, దే హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ కాబు వర్ది మ్యాచ్లో. బట్ అగైన్ ఇట్స్ అర్జెంటీనా.
వాళ్ళు ఏ విధంగా అయితే ముందు మ్యాచ్లు బాగా ఆడి ముందుకు వచ్చారో, లైక్ లీగ్ స్టేజెస్ అన్ని ఆడి అదే రీతిలో కనుక బాగా పర్ఫామ్ చేశారంటే దే కెన్ టేక్ ఆన్ ఈజిప్ట్. మరి ఈజిప్ట్ కూడా హాయిగా వెళ్ళిపోతున్నారు, ఆస్ట్రేలియా మీద ఓన్ గోల్ వచ్చిన తర్వాత పెనల్టీస్ దాకా తీసుకెళ్లారు. సో చూడాలి ఎట్లా ఉండబోతుంది, ఏంటి మోసాలా కప్పు నమ్మింది అంటాడు అనేది ఇక్కడ చూసుకోవాల్సిన ఒక అవకాశం. బట్ ఐ స్టిల్ పుట్ అర్జెంటీనా హెడ్ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ దట్ క్లాష్. తర్వాత రాబోయే మ్యాచెస్, తర్వాత రాబోయే గ్రూప్ అనేది ఇట్ ఈస్ యూఎస్ఏ బెల్జియం. యూఎస్ఏ అగైన్ ద ప్లేయింగ్ ఫినామినలీ వెల్, బట్ విల్ దే మేక్ ఇట్ టు ద క్వార్టర్స్? బెల్జియం అగైన్ మనం మాట్లాడుకుంటే కనుక బేర్లీ సర్వైవ్డ్. ఫస్ట్ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్లో వాళ్ళకి సరైన రిజల్ట్స్ రాలా, దెన్ దే డిఫీటెడ్ న్యూజిలాండ్. ఆ తర్వాత మళ్ళీ రౌండ్ ఆఫ్ 32లో మనం మాట్లాడుకుంటే కనుక అయిపోయింది వాళ్ళ పరిస్థితి అనుకుంటున్న తరుణంలో దే గాట్ రొమెలో లుకాకు. అక్కడి నుంచి మళ్ళీ గోల్ అనేది తీసుకొని రావడం, ఆ తర్వాత అది గోల్ ఫెస్ట్ లాగా వెళ్ళిపోవడం, దట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. సో బెల్జియం కూడా కొంచెం సర్వైవ్ అయ్యి వస్తున్నారు, బట్ వాళ్ళకి హిట్లు తగిలాయి. సో దే విల్ డెఫినెట్లీ లైక్ టు టేక్ ఆన్ యూఎస్ఏ అఫ్ కోర్స్ దే డూయింగ్ వెల్, బాగా ఆడుతున్నారు, మెనీ పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్, బట్ ఐ సమ్హౌ ఫీల్ బెల్జియం హ్యాస్ దట్ లిటిల్ ఎడ్జ్ టు జస్ట్ గో పాస్ట్ యూఎస్ఏ అనిపిస్తాను. చూద్దాం. ఐఎమ్ నాట్ కొంచెం ఎడ్జ్, మరీ క్లియర్ ఫేవరెట్స్గా చెప్పడానికి లేదు. జస్ట్ లైక్ ఐమ్ పుటింగ్ ఫ్రాన్స్ ఓవర్ పారాగ్వే, అంత ఫేవరెట్స్గా నేను అర్జెంటీనా ఓవర్ ఈజిప్ట్ అంత ఫేవరెట్స్గా అయితే నేను పెట్టట్లేదు, బట్ దేర్ ఇస్ స్టిల్ అ ఛాన్స్. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, చాలా నెక్ ఆన్ నెక్ వేరే లెవెల్ నాకౌట్ పంచ్లు కొట్టే మ్యాచ్ స్పెయిన్ వర్సెస్ పోర్చుగల్. స్పెయిన్ హ్యాడ్ దేర్ మూమెంట్, స్పెయిన్ హ్యాడ్ దేర్ టఫ్నెస్, దే డిడ్ వెల్, దే డిఫీటెడ్ ఆస్ట్రియా. వేరే లెవెల్ ఆడారు. కుబార్సీ అక్కడ చాలా అద్భుతంగా ఆపేస్తుంటే మీకు కుకురియా పరిగెడుతున్నాడు, ఓవర్ ద బాల్ పరిగెడుతున్నాడు, వీళ్ళు వేరే లెవెల్లో ఆడుతున్నారు. అక్కడి నుంచి లమిన్ యమాల్ కూడా ఉన్నారు. ఇట్ ఈస్ ఉనాయ్ సిమోన్ పడదాకా క్లీన్ షీట్లే. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్కోర్ అగేన్స్ట్ స్పెయిన్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టాప్ స్పెయిన్. పోర్చుగల్ గురించి మాట్లాడుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ రాబర్టో మార్టినెస్ విల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏం జరుగుతుంది అక్కడ అని. మీరు రొనాల్డోని సబ్ చేశారు, సో మీ దగ్గర ఆ థాట్ కూడా ఉంది అని చెప్పేశారు, బట్ మీరు బ్రూనోని కూడా ముందే సబ్ కొట్టారు, అది కూడా 1 డౌన్ ఉన్నప్పుడు. సో ఆ కాల్ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి, ఎందుకంటే మీ క్రియేటివిటీ తీసుకొచ్చేది బ్రూనో, అతని పక్కన పెట్టారు. ఆ తర్వాత మీరు గొన్సాలో రామోస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, లియాోని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, కాన్సెసియావో, వీళ్ళంతా కూడా మీకు ఉంది. టీం చాలా బాగుంది, పోర్చుగల్ టీం చాలా బాగుంది, బట్ దే విల్ హ్యావ్ టు అడ్జస్ట్. ఎందుకంటే కనుక 4-4-2 ఫార్మేషన్స్లో ఇట్ ఈస్ అ ప్రెడిక్టబుల్ 1 డైమెన్షనల్ ప్లే. అందుకే అది మార్చి కొంచెం 4-3-3 దాకా తీసుకొచ్చాడు. అక్కడ కొంచెం మీకు గజిబిజి గపదనలు జరుగుతాయి, బట్ స్టిల్ అగేన్స్ట్ స్పెయిన్ చాలా చాలా కష్టం. మెండెస్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. కోస్తా వేరే లెవెల్లో సేవులు చేయాలి, ఎందుకంటే స్పెయిన్కి లీడ్ ఇచ్చారు అంటే కనుక దూసుకెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ నాకు తెలిసిన వరకు స్పెయిన్ వర్సెస్ పోర్చుగల్ ఇస్ ద బ్లాక్ బస్టర్ మ్యాచ్ వేర్ క్లియర్ కట్గా చెప్పలేం హూ ఆర్ ద ఫేవరెట్స్ అని, బట్ స్పెయిన్ హాస్ నాట్ కన్సీడెడ్. పోర్చుగల్ తక్కువ కన్సిడర్ చేశారు, స్పెయిన్ అయితే కన్సిడర్ చేయాలి. సో స్పెయిన్ డిఫెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉందనుకుంటున్నారు, బట్ యూ నెవర్ నో. ఆన్ దట్ డే అగైన్ పోర్చుగల్ కనుక ఏదైనా అవకాశం వచ్చిందో, క్రాస్ తగిలింది, లేదా ఏదైనా గోల్ వచ్చింది, లేదా ఫౌల్ జరిగిపోయింది, పెనల్టీ వచ్చింది అంటే కనుక యూ కాంట్ స్టాప్ పోర్చుగల్. సో లెట్స్ సీ హౌ థింగ్స్ గో. నేను అనుకోవడం ప్రకారం ఏంటంటే ఐ థింక్ బ్రెజిల్ వచ్చేస్తారు, మొరక్కో విల్ కమ్ ఇన్, ఫ్రాన్స్ విల్ కమ్ ఇన్, ఆ తర్వాత అర్జెంటీనా విల్ కమ్ ఇన్, తర్వాత మీకు ఇంకేమైనా బెల్జియం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఐ డోంట్ నో, నార్వే కెన్ ఆల్సో సర్ప్రైజ్, కానీ బ్రెజిల్నే కొంచెం ఫేవరెట్స్గా ఆ మ్యాచ్లో అయితే పెట్టడం జరుగుతుంది. అగైన్ కొలంబియా దే హ్యావ్ దేర్ ఓన్ ఛాన్సెస్ టు కమ్ ఇన్. సో స్పెయిన్ వర్సెస్ పోర్చుగల్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, బట్ టు ప్లేస్ దెమ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. యూ నెవర్ నో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రొనాల్డోస్ డే ఆర్ ఆన్ దట్ డే, లేదా బ్రూనో ఆర్ బాగా ఆడారు లఫెలియో, లేదా మొన్న గొన్సాలో రామోస్ కొట్టినట్టు వచ్చి పోర్చుగల్ కెన్ కమ్ ఇన్. వాళ్ళు లమిన్ యమాల్, కుబార్సీలు, కుకురియా వీళ్ళందరూ కూర్చొని ఆడేస్తున్నారు, పెడ్రిలు, రాడ్రిలు వీళ్ళందరూ వచ్చి ఆడుతున్నారంటే కనుక కష్టంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? హూ ఆర్ యువర్ క్వార్టర్ ఫైనలిస్ట్?